అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు భద్రాచలంలో ఐటీడీఏ పీఓ గారికి పోడుమూల సమస్య మీద రిప్రజెంట్ చేయడం కోసం ప్రజలందరూ రావడం జరిగింది. ఆ ప్రజలు 69 నుండి మొదలుకొని సాగు చేసుకుంటున్నటువంటి భూముల కోసం, ఆ భూముల మీద హక్కుల కోసం వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఆందోళన చేస్తూ వస్తున్నటువంటిది. వాళ్ళకి ఇప్పటికైనా ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వాలు జాడ్యం చేసి, నిర్లక్ష్యం చేసి వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నటువంటిది చూస్తున్నాం. ఈ గవర్నమెంట్ అన్నా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అన్నా వాళ్ళకి హక్కులు కల్పించాలని, వాళ్ళ పోడుభూముల పరిధిలో ఉన్నటువంటి వాగులు, నదులకి అన్నిటికీ ఆనకట్లు కట్టి లిఫ్ట్ ఇరిగేషన్స్ ఏర్పాటు చేసి వాళ్ళ వ్యవసాయానికి తోడ్పడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పీఓ గారికి మెమోరాండం ఇవ్వడానికి పోతున్నాం. నా పేరు పెద్దల కల్పన, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకురాలని. ఇవాళ ఆదివాసీలు సాగు చేసుకుంటున్నటువంటి పొడు భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ బ్రిడ్జి సెంటర్ నుంచి ఐటీడీఏ ఆఫీస్ వరకు ప్రదర్శనగా వెళ్లి పీఓ గారికి మెమోరాండం ఇవ్వదలుచుకున్నాం. ఇప్పుడు దాకా అధికారం పేరుతోటి, తర్వాత అనేక రకాలుగా ఫారెస్ట్ వాళ్ళు వేధింపులు, తర్వాత వాళ్ళ పైన కేసులు పెట్టి జైలు పాలు చేయడం ఇవన్నీ జరిగినాయి. ఇప్పటికైనా సరే కొత్త ప్రభుత్వం స్పందించి ఆదివాసీలందరికీ సాగు చేసుకున్న ఆ కులం ఈ కులం అని కాదు, కొత్తకోయ అనేది కాదు, వాళ్ళు వలస ఆదివాసీలకి ఇక్కడ సాగు చేసుకుంటున్నటువంటి వలస ఆదివాసీలకి, అట్లనే గిరిజనేతరులకు కూడా అందరికీ కలిపి న్యాయబద్ధంగా అర్హులైన పేదలందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. నా పేరు శివప్రశాంత్, భద్రాచలం మరి మాస్లైన్ పార్టీ. ఈరోజు భద్రాచలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఓడు భూమి సమస్యలు పరిష్కారం చేయాలని, వలస ఆదివాసులకి రోడ్డు సౌకర్యం, అట్లాగే మంచినీటి సౌకర్యం, వాళ్ళకు విద్య వైద్యం సౌకర్యాలు అందించాలని చెప్పేసి ఈరోజు భద్రాచలంలో ఉన్నటువంటి ఐటీడీ ఆఫీసు ఈ ర్యాలీగా బ్రిడ్జి సెంటర్ నుంచి వెళ్లడం జరిగింది. వెళ్లిన క్రమంలో పీఓ గారికి సమస్యలతో కూడినటువంటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పీఓ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి సమస్యల మొత్తాన్ని పరిష్కారం చేస్తారని చెప్పేసి ఈ పక్క చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వాలు ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ మారింది, అట్లాగే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్లలో మాత్రం ప్రజలకి, వలస ఆదివాసులకి మాత్రం ఎక్కడ కూడా సమస్యల పరిష్కారం అయ్యే పరిస్థితులు కనబడట్లేదు. మళ్ళీ ఒక పక్క వలస ఆదివాసులు అని చెప్పి వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ లేకుండా వాళ్ళు చదువుకున్న విద్యార్థులు ఈరోజు సమాజంలో కలవాలని చెప్పేసి ఒక పక్క ప్రభుత్వాలు చెప్తా ఉంటే మాత్రం వలస ఆదివాసులుగా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చి వాళ్ళకి చదువునికి దూరం కానివ్వకుండా చదువులమ్మ తల్లికి వాళ్ళ దగ్గర చేయాలని చెప్పేసి కూడా మేము పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళ నిత్యావసర సరుకులు ఖచ్చితంగా కూడా నిత్యావసరాలకు సంబంధించి ఏవైతున్నాయో మంచినీరు, కరెంటు, విద్య, వైద్యం ఖచ్చితంగా వాళ్ళ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. పేరు జిక్కల్ రంగారెడ్డి, సిపిఎంఎల్ మాస్లైన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి. ఈరోజు కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చినప్పటికీ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీల కష్టాలు మాత్రం తీరలేదు. ముఖ్యంగా గుర్తుకోయేలా సమస్యలు పరిష్కారం కాలేదు. మేము కోరేది ఏంటంటే ఈ ప్రభుత్వం ఈ సమస్యకి మూలమేంటో ఆలోచించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వం సగం పోడు భూములు పట్టాలు ఇవ్వలేదు. గుర్తుకోయలు మా వాళ్లు కారించి ప్రకటించింది. ఈ గిరిజనేతరులు కూడా దశాబ్దాల నుంచి ఈ ప్రాంతంలో వందలాది సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ వాళ్లకి ఇవ్వమని చెప్పి ప్రకటించారు. ఇది అటవీకుల చట్టం ప్రకారం విరుద్ధమైనటువంటి విషయం. ఈ చట్టాన్ని కూడా ఈసడించుకున్నాడు ఆ ముఖ్యమంత్రి. అంటే ఇది తలాతోక లేని చట్టం అని కూడా వ్యాఖ్యానించేది ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన విషయం కాదు. ఇలాంటి తప్పుడు దృక్పథంతో, వైఖరితో ఈ సమస్యను పరిష్కరించలేదు కనుక ఈ సమస్య రగులుతా ఉంది, మండుతుంది. ఈ సమస్యను ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం పరిష్కరించాలి, అర్హులందరికీ పట్టాలు ఇవ్వాలి, అటవీ అధికారుల దాడులు, దౌర్జన్యాలు ఆపాలని చెప్పి ఈ రోజు మా పార్టీ మాస్లైన్ ఆధ్వర్యంలో బ్రిడ్జి సెంటర్ నుంచి భద్రాచలంలో ఐటీడీఏ వరకు ర్యాలీ నిర్వహించి సమస్యలతో కూడిన మెమోరాండాన్ని పీఓ గారికి ఇచ్చి పరిష్కరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేయదలిచాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.